అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆషాఢ చివరి శనివారం. ఈ రోజున ఈ కథ విన్నవారు ఎంతో అదృష్టవంతులు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన త్రిశంకు మహారాజు భార్య పద్మావతి. ఆమె ప్రతిదినం విష్ణువుని పూజిస్తూ స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపింది. ఒక ద్వాదశి రోజున ఆమె విష్ణువుని ఆరాధించి విష్ణువు విగ్రహం ముందు నిద్రించింది. అప్పుడు ఆమెకు ఒక కల వచ్చింది. కలలో విష్ణువు కనబడి పద్మావతిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు పద్మావతి విష్ణు భక్తుడు సార్వభౌముడు అయ్యే కుమారుడు కావాలని కోరుకుంది. విష్ణువు ఆమెకు ఒక పండు ఇచ్చి తినమని చెప్పి మాయమైపోయాడు. పద్మావతి మెలకువ వచ్చి భర్తను లేపి తనకు వచ్చిన కల గురించి చెప్పింది. త్రిశంకుడు మంచి కలగన్నావు అని ఆమెను అభినందించినాడు. అంతలో వారి ముందు ఒక పండు ప్రత్యక్షమైంది. వారు ఆశ్చర్యపోయి ఆనందంగా విష్ణువుని ఆరాధించారు. తర్వాత పద్మావతి ఆ పండుని తిన్నది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. తర్వాత ఒక చక్కని కుమారుణ్ణి కన్నది. త్రిశంకుడు పుత్రునికి జాతక కర్మాది సంస్కారాలు జరిపించి అతనికి అంబరీషుడు అని పేరు పెట్టారు. అంబరీషుడు దినదిన ప్రవర్ధమానమయ్యాడు. కొంతకాలానికి త్రిశంకుడు మరణించాడు. అంబరీషుడు రాజయ్యాడు. కొంతకాలం రాజ్యం పరిపాలించి రాజ్యభారం మంత్రులపై వేసి అంబరీషుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. అష్టాక్షరి మంత్రం జపిస్తూ హరి కోసం తపస్సు చేశాడు. కొంతకాలం గడిచాక విష్ణువు ఇంద్రుని రూపంలో అంబరీషుని ముందు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలో కోరుకోమన్నాడు. నేను తపస్సు చేసేది విష్ణువు కోసం, నీ కోసం కాదు. నీవు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నీవు ఇచ్చినా నేను తీసుకోను. ఇక నీవు వెళ్ళవచ్చు అని మళ్ళీ తపస్సులో మునిగిపోయాడు. శ్రీహరి సంతోషించి నిజరూపం ధరించి అంబరీషునికి కనిపించాడు. అంబరీషుడు సంతోషంగా ప్రార్థించాడు. అంబరీషుడు చేసిన తపస్సును మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై, భక్త, నీకేం కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు. దేవా, నీవు దేవదేవుడైన ఈశ్వరుని అనుగ్రహం పొందినట్లుగా నేను నీ అనుగ్రహం పొందాలి. నేను ఈ లోకంలో విష్ణు భక్తుని ప్రచారం చేసి అందరినీ విష్ణు భక్తులుగా చేయుటకు, ఈ భూమిని ధర్మంగా పరిపాలించుటకు, శత్రువులను జయించడానికి తగిన శక్తిని ఇవ్వు అని విష్ణువుని కోరాడు అంబరీషుడు. అప్పుడు విష్ణువు, అంబరీష, ఇంతకు ముందు నాకు శివుడు ఇచ్చిన సుదర్శన చక్రం నీకు ఇస్తున్నాను. ఇది ఇప్పుడు నీ దగ్గరే ఉంది. నిన్ను సదా రక్షిస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి మాయమయ్యాడు. అంబరీషుడు అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. 100 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ క్రతువులు చేశాడు. అఖండ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ విష్ణు భక్తులు అయ్యారు. ప్రతి ఇంటిలో హరినామ స్మరణ వినిపిస్తూ ఉండేది. రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంది. ధనకనక రత్న రాసులలో కలకలలాడుతుంది. అంబరీషునికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు శ్రీమతి. ఆమె చాలా అందగత్తె. ఒకరోజు అంబరీషుని వద్దకు నారదుడు, పర్వతుడు వచ్చారు. వారు అంబరీషుని కుమార్తెను చూసి మోహించారు. వారిరువురు అంబరీషుని వద్దకు విడివిడిగా వచ్చి అతని కుమార్తెను వివాహం ఆడాలని ఉందని చెప్పారు. అంబరీషుడు చిక్కుల్లో పడ్డాడు. ఎవరిని కాదన్నా రెండవ వారు చిక్కుల్లో పడతారు. ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. బాగా ఆలోచించి ఒకరోజు వారిద్దరినీ పిలిచి ఇలా చెప్పాడు. మహర్షుల్లారా, నా పుత్రికకు స్వయంవరం ప్రకటించాలని అనుకుంటున్నాను. ఆ స్వయంవరంలో నా కుమార్తె వరించిన వారితోనే వివాహం జరుగుతుంది అన్నాడు. అప్పుడు ఆ మహర్షులిద్దరూ, సరే, అలాగే కాని, నీ కుమార్తె స్వయంవరానికి మేము వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నారదుడు అయోధ్య నుండి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని కలిసి, దేవా, నేను నీ భక్తుడు అంబరీషుని కుమార్తె శ్రీమతిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నాకు పోటీగా పర్వతుడు వచ్చాడు. కనుక రేపు జరగబోయే స్వయంవరంలో పర్వతుడు శ్రీమతికి కోతిలా కనిపించాలి అని అడిగాడు. శ్రీహరి నవ్వి సరే అన్నాడు. నారదుడు వెళ్ళగానే పర్వతుడు వచ్చి, దేవా, రేపు జరగబోయే స్వయంవరంలో శ్రీమతికి నారదుడు కొండముచ్చులాగా కనిపించే విధంగా నువ్వు చేయాలి అన్నాడు. శ్రీహరి మళ్ళీ నవ్వి సరే అని అన్నాడు. అంబరీషుడు తన కుమార్తె శ్రీమతి స్వయంవరానికి తగిన ఏర్పాట్లు చేశాడు. దానికి నారదుడు, పర్వతుడు వచ్చారు. అంబరీషుడు తన కుమార్తె శ్రీమతికి నారదుడు, పర్వతుల కోరికను తెలిపి వారిలో నీకు ఇష్టమైన వారిని వరించమన్నాడు. తరువాత శ్రీమతిని స్వయంవర సభకు తీసుకొని వచ్చాడు.
శ్రీమతి ఒక వరమాలను ధరించి స్వయంవరానికి వచ్చిన వారిని చూస్తూ వెళ్ళింది. తరువాత ఆమె, తండ్రి, నాకు ఇక్కడ నువ్వు చెప్పిన నారద పర్వతమునులు ఎవరూ కనిపించడం లేదు. ఉన్నవారిలో ఒకరు కోతి, ఒకరు కొండముచ్చులాగా ముఖాలు కలిగి ఉన్నారు. వారి మధ్యలో ఒక సుందరుడైన యువకుడు తన కుడి చేతిని ఊపుతూ నన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేను అతనిని వరిస్తున్నాను అని వరమాలను అతని మెడలో వేసింది. నారదుడు పర్వతుడు విష్ణువు తనను మోసం చేశాడని, తన మాయలో పడవేశాడని అనుకుంటూ వైకుంఠానికి వచ్చారు. వారి రాకను గమనించి శ్రీహరి శ్రీమతిని రహస్య ప్రదేశంలో దాక్కోమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. అప్పుడు నారద పర్వతులు విష్ణువుతో, నీవు మమ్మల్ని అందవికారులుగా మార్చి శ్రీమతిని తీసుకొని వెళ్ళావు. ఇది అన్యాయం కదా అన్నారు. విష్ణువు నవ్వి, దీనిలో అన్యాయం ఏముంది? స్వయంవరంలో శ్రీమతి నన్ను వరించింది, అందుకని ఆమెను వరించాను అన్నాడు. నారదుడు పర్వతుడు అంబరీషుని వద్దకు వెళ్ళి, నీవు నీ కుమార్తెను మాలో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చి మాకు కాక మరొకరితో వివాహం జరిపించినావు. దీనికి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. నీకు మాయ వలన చీకటి ఆవరిస్తుంది అని శపించారు. కానీ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం మాయను తొలగించి చీకటిని దూరం చేసింది. తరువాత అది నారదుడు పర్వతుల వెంట పడింది. వారు భయపడి పారిపోయారు. కానీ ఆ చక్రం వారిని వదలడం లేదు. వారు అన్ని లోకాలు తిరుగుతూ చివరకు వైకుంఠం చేరుకున్నారు. విష్ణువును శరణు వేడారు. శ్రీహరి వారిని క్షమించి, ఓ సుదర్శనమా, వీరు కూడా నా భక్తులే, వారిని వదిలే. ఈ అంబరీషుని వంశంలో నేను దశరథుని కుమారునిగా జన్మిస్తాను. నా కుడి భుజం భరతునిగా, ఎడమ భుజం శత్రుఘ్నతుడిగా, ఆదిశేషువు లక్ష్మణుడిగా జన్మిస్తారు. అప్పుడు లోక కళ్యాణం కోసం నేను నిన్ను ఉపయోగిస్తాను. అంతవరకు నీవు అంబరీషుని వద్ద ఉండు అని చెప్పగా సుదర్శన చక్రం తిరిగి అంబరీషుని చెంతకు చేరింది. నారదుడు పర్వతుడు తమ తమ తప్పులను తెలుసుకొని మునులుగా పరిసిద్ధులుగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబరీషుడు ప్రజలను చక్కగా పాలించి వైకుంఠం చేరాడు. ఇది అంబరీషుని వృత్తాంతం. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.